హీరు కాదురో తెలంగాణ తమ్ముడా వంశరాజులంతా ఏం చేసిరు అన్న మా వంశరాజులంతా ఒక్కటైనారు తెలంగాణ సాధనకై కంచె పగేసి కదిలి చిన్న పెద్దలు ఒక్కటై చిన్న పెద్దలందరూ ఒకటై రోడ్ల మీదకి వచ్చినాం కాబట్టి అన్నకు ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియదు. జై తెలంగాణ జై తెలంగాణ ఎన్నుకున్నారు కూడా మనలే కదా ఇదంతా తెలంగాణ సంబరాలు పల్లెకొచ్చరా పల్లెల్లో వెలుగులు నింపవట్టరా తెలంగాణ సంబరాలు పల్లెకొచ్చరా పల్లెల్లో వెలుగులు నింపవచ్చరా తెలంగాణ సంబరాలు పల్లెకొచ్చరా పల్లెల్లో సంబరాలు నింపవట్టరా పల్లెల్లో వెలుగులు నింపవట్టరా నింపవచ్చరా పల్లెల్లో వెలుగులు నింపవట్టరా మరన్న కేసీఆర్ మన ముందుకు వచ్చిందమ్మా మరన్న కేసీఆర్ మన ముందుకు వచ్చిందమ్మా తెలంగాణ సంబరాలు పల్లెకొచ్చరా పల్లెల్లో వెలుగులు నింపవట్టరా తెలంగాణ సంబరాలు పల్లెకొచ్చరా పల్లెల్లో వెలుగులు నింపవట్టరా పల్లెల్లో వెలుగులు నింపవట్టరా మన పల్లెల్లో వెలుగులు వచ్చింది తెలంగాణ వచ్చిందాక మీరు ఏం బాధపడకూరి ఒక్క 10-20 నిమిషాల్లో మన పెద్ద పెద్ద సార్లు వస్తారు ఆల్రెడీ అన్న ప్రభాకరన్ వచ్చేసి నిధుల గురించి జరిగింది. అవును అవునా కాదా అవునవును అవునంటే అవునాలే కాదంటే కాదనాలన్న అవునా కాదా నా పల్లెటూరిలో నాడేటి ఆటలే మాయే పండు పెన్నెలలోన పెన్నెలలోన పడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నాడేటి ఆటలే మాయేనా రాజు వెడల రవి చేతముల రాజు వెడల రవి చేతముల భుజ కిరీటములు దగదగ మెరువ భుజ కిరీటములు దగదగ మెరువ వేటాలే చూడరా. చూసుకుంటా పోతే కోలాట పాటలు అంటే ఎంతో చక్కదనంగా ఉండే కోలాట పాటలు ఉండే మరి ఆ కోలాట పాటలు కూడా ఇప్పుడు కనుమరుగైపోయిన ఘనత ఉన్నది. మరి కోలాట పాటలు చూసుకుంటే ఎంతో మంచిగా భావమర్దళ్ళు పాడుకునే ఉన్నది. ఎట్లా ఉండే కోలాట పాటలు ఉండే పోసే దూలానికి కోదండం వేసేది భూమక్క రాజంట కట్లు విప్పేది ఆఖరికి బడితో పట్టేది ఆఖరికి బడితో పట్టేది ఆఖరికి బడితో పట్టేది పడికి ఓనని మారాము చేస్తే పరిగెలిరిగే కట్టు అవ్వగొట్టేది ఏమే వినవల స్వామికి ఎలికట్ట మౌలానికి వెనకటి కాలంలో పల్లెటూర్లలో ఇప్పటి కూడా వాడుతారు. అవును మరి ఆ పల్లెటూరు కాడ పోరగాళ్ళు వద్దురు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా అలవ చుట్టూ ఆడుకునేటోళ్ళు ఉండే. ఏ పిల్లనన్నా పుసుక్కున కినుక్కున నవ్విందనుకో ఆ పిల్లగాడు పాడే పిల్లగానికే ఎరక ఇనే పిల్లకే ఎరక వాళ్ళ సంభాషణ అట్లా ఉండే. ఎట్లా ఉండే అప్పుడు దుంకుతా అంటే పక్క పొంటి చూసి కిక్కుమని నవ్విందనుకో ఏమే పిల్ల నవ్వులు ఓ పిల్ల ఏమే పిల్ల నవ్వులు వాసనమల్లే పువ్వులు 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 ఏమే పిల్ల పట్టు చీరలు కట్టుకొని గంధాలు పెట్టుకొని వచ్చేటోళ్ళు ఉండే. మరి ఇప్పుడు ఎట్లున్నది బతుకమ్మ పండుగ? ఎట్లా అన్న నేను చెప్తే తిట్టుండే ఉయ్యాలో ఎట్లుండే ఉయ్యాలో నా చీర గిట్లుండే ఉయ్యాలో నీదు సిలుకు చీర ఉయ్యాలో నాది పట్టు చీర ఉయ్యాలో నీది సిలుకు చీర ఉయ్యాలో నాది పట్టు చీర ఉయ్యాలో నీ చీర రేట్ ఎంత ఉయ్యాలో నా చీర రేట్ ఎంత ఉయ్యాలో నీ చీర రేట్ ఎంత ఉయ్యాలు ఉయ్యాలని నీళ్ళున్నా లేకుండదు. అవునా కదా? ప్రపంచంలో ప్రజెంట్ అట్లా జరుగుతుంది సమాజంలో. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పడం జరుగుతుందన్న ఇలా ఎవరిని ఉద్దేశించినవి కాదు. కాబట్టి మరి
మన సమాజం మారాలి. మన తెలంగాణ మనకు వచ్చినాక కూడా మన తెలంగాణ ఆటపాటల్ని, మన తెలంగాణ కట్టుబొట్టు సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే మనం అందరం కూడా బతికించుకోవాలి. మరి పక్కోని సాంప్రదాయాలు మనకొద్దు. పక్కోళ్ళ ఒంటి నిండా ఏనాడు ఇండియాలో ఇంగ్లీషు సంస్కృతిని చాటుతున్నదెవరు? అవునా కదన్నా? అందుకే అవునవును. సవాళ్ళు తెచ్చరో ఉయ్యాల, తెలంగాణ వచ్చరో ఉయ్యాల, సంబరాలు తెచ్చరో ఉయ్యాల, తెలంగాణ వచ్చరో ఉయ్యాల, సంబరాలు తెచ్చరో ఉయ్యాల, తెలంగాణ వచ్చరో ఉయ్యాల, సంబరాలు తెచ్చరో ఉయ్యాల. అమరుల త్యాగమో ఉయ్యాల, గెలుచుకున్న విజయమో ఉయ్యాల, అమరుల త్యాగమో ఉయ్యాల, గెలుచుకున్న విజయమో ఉయ్యాల, అమరుల త్యాగమో ఉయ్యాల, గెలుచుకున్న విజయమో ఉయ్యాల, అమరుల త్యాగమో ఉయ్యాల, గెలుచుకున్న విజయమో ఉయ్యాల. రామ 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 ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో. అయితే చప్పలు కొట్టాలి, అవి కూడా ఇవి కూడా రాగాలు నవ్వాలి. మీరు వాడేదాకా ఈ పాట మార్చేది లేదు. ఇక మా తిరుపతి అని అప్పుడే చెప్పిండు, తమ్ముడు మొత్తం ఏం చేస్తావు తెలియదు కానీ మొత్తం హుషారు చేసిపోవని చెప్పిండు. అవునా కదా? తిరుపతి అని ఎక్కడున్నావే? రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో. చప్పలు కొట్టాలి, పాట పాడాలి. ఇది క్యాలెండర్ ఆవిష్కరణ విజయోత్సవ సభ. రామ ఉయ్యాలో, రామ రఘవ రామ ఉయ్యాలో. అక్క ఇట్లుండదాక ఇది తొండి అంటారు మన తెలంగాణలో. తొండి అంటారు. ఎన్కోలు కొడుతూ మొత్తం మీరే ఇప్పుడు ఫస్ట్ ఆడలు, ఎందుకంటే తెలుస్తలేదు. ఫస్ట్ మీరు వాడాలి. రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలి. వాయిస్ పెరగాలి, సప్పుడు పెరగాలి. రామ రామ ఉయ్యాలో, రఘవ రామ ఉయ్యాలో. అక్క ఎవరో వాడుతారు, వాళ్ళ సారు సప్పుడు చేయనట్టున్నాడు, అక్కనే వాడుతుంది. ఇక్కడ అట్లా కాదు, అన్నలు అందరూ అనాలి. ప్రభాకర్ అన్న కొడుతుండు సప్పట్లు, అన్న నీ పేరు చెప్పమని. బీచ్ పల్ అన్న కూడా సప్పట్లు కొడుతుండు, పాట పాడుతుండు, ముందర కూర్చున్నారు. పెద్దోళ్ళు కొడుతున్నారు, మీరు కొట్టకపోతే ఎందుకన్నా? అక్కడ నిల్చున్న అన్నలు కూడా తెలంగాణ వచ్చరో ఉయ్యాల, సంబరాలు తెచ్చరో ఉయ్యాల, తెలంగాణ వచ్చరో ఉయ్యాల, సంబరాలు తెచ్చరో ఉయ్యాల. అమరులాలో తూర్పున పొద్దు వలసిందంటే నా పన్నులక పేరును, కోడికు ఊసయాళ్లకు నా పాలేరు తమ్ముల పరుగులు, మా పటేలకేమో పూలన్నకేమో చేతి నిండా పనులుండగా చెమట సుక్కలే మా గోదావరి ఎల్లగా ఈ బతుకు పాటలు. హోలియలో హోలియలో హోలి అందరికి జై బోలో, జై బోలో జై బోలో, మా అన్నలందరికి జై బోలో, జై బోలో జై బోలో, మా బోలో అక్కలందరికి జై బోలో, తమ్ములందరికి జై బోలో, సారులందరికి జై బోలో, జై బోలో జై బోలో, మన తెలంగాణకి జై బోలో, జై బోలో జై బోలో. తెలంగాణ స్వాగతం అన్నా మా కోదండరామ సారు, మా కోదండరామ సార్ది ఒక్కడితో మొదలై మరి తెలంగాణ యావత్ మొత్తం కదిలించిందంటే సార్కు ఒకసారి గట్టిగా జై బోలో, జై బోలో మన పెద్ద సారుకు, జై బోలో అక్కలందరికీ, జై బోలో అన్నలందరికీ. తెలంగాణ సాధన కోసం లాఠీలు తూటాలు లాడాయి చేసిన వెన్ను చూపకుండా తెలంగాణ సాధనే ముఖ్యంగా ముందుకు పోయిన సార్ను ఎట్లా చూకుంటివి కొడుకా, ఉడుకు నీళ్లు మీద పోతేనే ఒళ్ళుగా లింగంటివి కొడుకా, ఉడుకు పువ్వల చెయ్యి పెట్టగా ఊదుకొని తింటవు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి బిడ్డ. అంత ధైర్యం ఎట్లొచ్చింది? తెలంగాణ వల్ల వచ్చింది. అవునా కదా? మరి గట్లుంటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఆటలు పాటలు గట్లా ఉండే మన కథలు, మన ఎద్దలు, మన బాధలు, మన కష్టాలు, మన సుఖాలు రోడ్లు ఎక్కినాం. అందుకే మన గల్లీ చిన్నది, గరీబుల కథ పెద్దది. కాబట్టి మన బతుకులు మారాలంటే గల్లీ పోల కథ పెద్దది, వాళ్ళుండ ఇల్లు రైకలు సారే, రంగుల రైకలు సారే, రంగు రంగుల రైకలు సారే, రంగుల రైకలు సారే, గాజులేసుకోవే పిల్ల మోదులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల గాదా, మంజులో మనకు పడితే నీ మీద మరదాల నీ మేల బావ నూనె గాదా, అరే గల్గల్ సప్పుల్ల గాజులు సానే, గల్గల్
తెలంగాణ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని మనలో కలిగించారు. వాళ్ళందరూ కూడా తనువెల్లా మా గానమా తల్లి తెలంగాణమా తనువెల్లా మా గానమా తల్లి తెలంగాణమా తనువెల్లా మా గానమా తల్లి తెలంగాణమా తనువెల్లా మా గానమా గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా గానమ మా ప్రాణమ తెలంగాణమ మా గానమా తల్లి తెలంగాణమ తనువెల్లా మా గానమా తల్లి తెలంగాణమ తనువెల్లా మన గానమా గల్బాన సింగరేణి గలమూన మధురవేణి గాన సింగరేణి గలమూన మధురవేణి గర్భాన సింగరేణి తరులగిరులతోని కురులల్లుకున్న రాణి రంగుల పూలతోని విలసిల్ల మేటి ధరణి విలసిల్ల మేటి ధరణి ముక్కోటి వందనాలు గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా గానమ మా ప్రాణమ హారం చంద్రహారి నీలవేణి కృష్ణ నీ కాళి అందెరవరేలుకవాగు సింధు చెంపన్నవాగు పొంగు తల్లి తెలంగాణమ తలువెల్లా మా గానమా తల్లి తెలంగాణమ తలువెల్లా మా గానమా తిరుల మీద గిరులు ఆ భువన మీద కొండ పలపలే గోలు కొండ కోట నరుస తోట ఆ వర్ధమాను తోట కోట నరుస తోట ఆ వర్ధమాను తోట పేరైన ఓరు గల్లు తలి చుట్టూ రాతి గుళ్ళు తెలంగాణమ తలువెల్లా మా గానమా తల్లి తెలంగాణమ తలువెల్లా మా గానమా కావ్య జగతి నేలే పోతన్నది నేలా కావ్య జగతి నేలే పోతన్నది నేలా ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి మరి అతిరథ మహారథులు విచ్చేశారు. అలాగే ఈరోజు మన తెలంగాణ సాధనకై అహర్నిశలు తెలంగాణ వచ్చేదాకా అహర్నిశలు కృషి చేసి ఉద్యమానికి ఊపిరై టీజేఏసీ చైర్మన్ గా ఉండి మన కోదండరామ్ సార్ గారు ఎల్లవేళలా అందరికీ ఎన్నట్టుండి ఉద్యమానికి పెద్దన్నగా ముందుండి మన తెలంగాణ రామంతపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉండి మనెంబడి వెన్నుతట్టు ప్రోత్సహిస్తున్నటువంటి మన గౌరవశ్రీ పసుల ప్రభాకర్ రెడ్డి గారన్నకి రామంతపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి వారు స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కూడా రాబోతున్నారు. మనకు సమయం ఇచ్చిపోతుంది కావున ప్రోగ్రామ్ స్టార్ట్ కూర్చున్నాం. గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే